కొంతమంది కపుల్స్ మా దగ్గరకు వచ్చి కంపల్సరీ నాకు ట్విన్ బేబీస్ అంటే కమల పిల్లలే కావాలి మేడం, ఏం చేస్తే నాకు కమల పిల్లలు పుడతారు అని అడుగుతూ ఉంటారనమాట. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. కమల పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంది, కానీ 100% కమల పిల్లలే పుడతారు అనేది గ్యారంటీ ఎక్కడ ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఇవ్వరు. సో కమల పిల్లలు అసలు పుట్టే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే, నార్మల్గా కొంతమంది న్యాచురల్గా అయితే ఎవ్రీ మంత్ మనకు ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ రేర్గా 2 eggs రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, ఓవులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్, ఈ లెట్రోజాల్ ట్యాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక ఫాలికల్ పెరిగే బదులు 2 follicles పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 follicles ఒకేసారి రిలీజ్ అయినప్పుడు హస్బెండ్ స్పర్మ్ వెళ్ళి 2 folliclesలోకి ఫర్టిలైజ్ అయితే మనకి ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అది 100% కాదు. సో 2 ఫర్టిలైజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒకటి ఇంప్లాంట్ అవ్వచ్చు, లేదు అంటే 2 ఇంప్లాంట్ అవ్వచ్చు. సో 2 ఇంప్లాంట్ అయితే ట్విన్స్ వస్తారు. ఈ లెట్రోస్ ట్యాబ్లెట్స్ కాకుండా గొనెడోట్రోఫిన్స్ కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటారు కొంతమంది, ఓవులేషన్ ఇండక్షన్కి, లేదు అంటే ఐయుఐకి అట్లా. అలాంటప్పుడు కూడా ఒక్కోసారి 3-4 follicles. సో ఇట్లా 3-4 follicles గ్రో అయ్యి అలాంటప్పుడు మనకి న్యాచురల్గా ట్రై చేసినా, లేదు అంటే ఐయుఐ ట్రై చేసినప్పుడు ఛాన్సెస్ ఒక్కోసారి ట్రిప్లెట్స్, క్వాడ్రిప్లెట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతిసారి ట్విన్స్, ట్రిప్లెట్స్, క్వాడ్రిప్లెట్స్ అనేది కాదు, కానీ ఎన్ని ఇంప్లాంట్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. ఇప్పుడు ఫాలికల్స్ 4 పెరిగాయి అని చెప్పి ప్రతిసారి ఆ సైకిల్లో 4 క్వాడ్రిప్లెట్స్ వస్తాయి అనేది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి సింగిల్ బేబీయే ఇంప్లాంట్ అవ్వచ్చు. అలాంటప్పుడు మీకు సింగిల్ బేబీ కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు, లేదంటే ట్విన్స్ వస్తే ట్విన్స్ కూడా రావచ్చు అనమాట. ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్లో నార్మల్గా ఏం చేస్తారంటే చాలా మటుకు పేషెంట్స్కి సింగిల్, ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే 2 కానీ 3 కానీ ఇంప్లాంట్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే అప్పట్లో సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉండేది. ఒకటి కాకపోయినా ఇంకొకటి అన్న ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్న ఇదిలో. కానీ ఇప్పుడు మోస్ట్లీ అందరం మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వైపే వెళ్తున్నాము. లేదు, చాలామంది స్పెసిఫిక్గా 2 embryos ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఫర్ షూర్ 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ అట్ ద ఎండ్ మళ్ళీ కంపల్సరీ 2 embryos ఇంప్లాంట్ అవుతుందా లేదా అనేది ఏ డాక్టరు ముందు చెప్పలేరు అనమాట. 2 embryo ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు 2 ఇంప్లాంట్ అయ్యి ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర. లేదు, ఒకటే ఇంప్లాంట్ అయ్యి సింగిల్ ప్రెగ్నెన్సీ. లేదు, ఒక్కొక్కసారి ఏదన్నా ప్రాబ్లమ్స్ అంటే ఎంబ్రియోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండటం, లేదంటే మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మదర్ యుట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, యుట్రస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఒక్కొక్కసారి పెట్టిన 2 embryos కూడా ఇంప్లాంట్ అవ్వని కేసెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్విన్స్ అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఫర్ షూర్ ట్రై చేస్తారు. వస్తే ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్లానింగ్ ఫర్ ట్విన్స్, ఓకే, హ్యాపీ. రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ ఎప్పుడైనా ప్లాన్ ఫర్ అ సింగిల్ హెల్దీ బేబీ, నాట్ ట్విన్స్. ఏదైనా అండ్ మీ మెడికల్ కండిషన్ బట్టి ఒక్కొక్కసారి డాక్టర్స్ మీకు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ప్రీ జెనెటిక్ టెస్టింగ్. ఎవరైనా ఫ్యామిలీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ వాళ్ళకి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయినా అలాంటి వాళ్ళకి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటారనమాట. అలాంటప్పుడు కంపల్సరీ ఏదైతే నార్మల్ ఎంబ్రియో వచ్చిందో కంపల్సరీ అలాంటి పేషెంట్స్లో మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తాం. సో అలాంటి పేషెంట్స్కి ఆబ్వియస్గా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సింగిల్ బేబీయే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు ట్విన్స్ అనేది కాదు మీ ఎయిమ్, హెల్దీ బేబీ అనే ఎయిమ్ పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ ప్రెగ్నెన్సీ సేఫ్గా ఉంటుంది అండ్ బేబీ డెలివరీ కూడా సేఫ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలామంది కపుల్స్కి ఒక డౌట్, క్యాన్సర్, కొంతమందికి క్యాన్సర్స్ వచ్చి ఉంటాయి. మాకు క్యాన్సర్ ఉండింది, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, మేము పిల్లలు పుట్టడం ఈజీయేనా, డిఫికల్టా, అసలు మాకు కాదా అనే డౌట్స్ ఉంటాయన్నమాట. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ పిల్లలు నార్మల్గా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చిన క్యాన్సర్, వాళ్ళ తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఫేజ్ అంటే ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నారా, లేదు ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, లేదా రేడియోథెరపీయా, కీమోథెరపీయా, ఈ అన్ని బేసెస్ మీద మీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనము ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ ఎక్కువైపోవటం చూసి ఎవరైతే క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతారో యంగ్గా ఉన్నప్పుడు, మేల్ ఆర్ ఫీమేల్, అలాంటి పేషెంట్స్ చాలా మటుకు స్పర్మ్ ఫ్రీజింగ్కి, ఎగ్ ఫ్రీజింగ్కి ముందుకు వస్తున్నారు. ఎప్పుడైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ముందే బెటర్, ఇఫ్ మ్యారేజ్ అయితే ఓకే, మ్యారేజ్ అవ్వకపోయినా ఒక్కసారి వచ్చి మీ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఒకసారి మీ స్పర్మ్ కానీ మీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి. ఎందుకు అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత మీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మీ ఓవేరియన్ రిజర్వ్ కానీ మీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదంతా తగ్గిపోయిన తర్వాత కన్నా
ముందే మీ ఎగ్ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకుంటే ఎప్పుడైతే మీ క్యాన్సర్ అంతా తగ్గిద్దో, మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా, ఒకవేళ తర్వాత చేసుకున్నా కూడా ఆ తర్వాత మీకు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయిన ఎగ్స్ స్పర్మ్ ఉంటాయి కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావటం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. లేదు చాలామందికి, కొంతమంది మేము చేసుకోలేదు మేడం అంతకుముందు మాకు తెలియదు అలా అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు వస్తే మనం ఫస్ట్ మీ గర్భసంచి ఎలా ఉంది, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, లేదు అంటే మగవాళ్ళలో ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటే మీ స్పర్మ్ ఎలాగుంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని దాని బేసిస్ మీద మీరు మీ సెల్ఫ్ గ్యామెట్స్తో ట్రై చేయాలా లేకపోతే డోనర్ గ్యామెట్స్తో ట్రై చేయాలా అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఫైనల్గా ఊరికనే జస్ట్ మాకు క్యాన్సర్ వచ్చింది మేము ట్రీట్మెంట్స్ తీసుకున్నాం మాకు ఇంకా పిల్లలు పుట్టారు అనేది అనుకోబాకండి. మీకు వచ్చిన క్యాన్సర్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారో అవన్నీ మేము చెక్ చేసి ఏ కేటగిరీలో మీరు ఉన్నారు అనేది చూసుకొని ఆ బేసిస్ మీద మేము ట్రీట్మెంట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తామన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఈ క్యాన్సర్ రిలేటెడ్ కానీ పిల్లలు రిలేటెడ్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.